ప్రయత్నమే ఈవేళ సాఫ్ట్వేరు లేదా ప్రపంచం మొత్తం మన వాళ్ళు ఉండటం. ఇవాళకి కూడా అమెరికాలో అత్యధికంగా చదువుతున్నటువంటి ఆ భారత విద్యార్థుల్లో తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉండటం. అంటే అంత అంబిషియస్, ఏదో సాధించాలన్న తపన ఉండేటటువంటి వాళ్ళు. హైదరాబాద్ కోల్పోయిన తర్వాతన ఆ స్థాయిలో తీసుకొచ్చేస్తాడని నమ్మారు వీళ్ళు చంద్రబాబుని. 5 ఏళ్లలో అది అందులో 10వ వంతు కూడా అవ్వట్లేదు అనుకున్నాక జగన్మోహన్ రెడ్డి అయితే స్పీడప్ చేస్తాడనేసి ఇతనికి వేశారు. అదే అంబిషియస్. జగన్మోహన్ రెడ్డి వైజాగ్ అన్నటువంటి ప్రయోగం వాళ్ళకి నచ్చక అమరావతి మళ్ళీ చేయాలని చెప్పేసి మళ్ళీ జగన్ ఓడగొట్టారు. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో వీళ్ళు చేసే పరిపాలన ఆధారం బట్టి నెక్స్ట్ కంటిన్యూ అవుతుందా లేదా. ఇంకోటి నాకు తెలిసి ఈ యాంబిషియస్ని అంటే వార్తలతోనో అద్భుతం జరిగిపోతుంది అంటే ఎవరికాడు జేబులో చూసుకుంటాడు. ప్రజల మీద భారాలు పడకుండా పరిపాలన సాఫీగా సాగిపోతూ శాంతి భద్రతల గురించి పద్దాక రచ్చలేకుండా భయోత్పాతం లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎవడి పని ఆడు. ఇప్పుడు మీకు తెలంగాణలో ఎక్కువ, హైదరాబాద్లో ఎక్కువ పెద్ద టెన్షన్ ఉండదు, బెంగళూరులో ఎక్కువ టెన్షన్ ఉండదు. ఎందుకు? వాడికి అసలు పత్రిక టీవీ చూసే తీరిక ఉండదు. వాడికి 24 గంటలు పొద్దున్నే లేచాడు, ఆ ట్రాఫిక్లో సచ్చి చేయడు 2-3 గంటలు పోతే వాడు ఇంకెప్పుడు చూడాలి వార్తలు? దారిలో ఏదన్నా ఎవడన్నా మాట్లాడుకుంటుంటే వెంటనే ఆఫీసుకు పోతాడు, మళ్ళీ వెనక్కి వచ్చాడు 2-3 గంటలు, వాడు వచ్చి తినడానికే సరిపోతుంది. ఇంకా అసలు మీడియా గురించి ఏం ఆలోచిస్తారు? ఇక్కడ ఖాళీ ఎక్కువ మనకి. ఇక్కడ ఏమిటి, వ్యవసాయ పని అయిపోయింది, ఖాళీ కూర్చోవడం, సాయంత్రం అయితే అక్కడ లేదు, ఏ పని లేదు.